హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ సునీల్. నేను ఇప్పుడు మీకు ఆటో లెవెల్ని ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉండుద్ది, దాన్ని ఎలా లెవెల్స్ ఎలా సెట్ చేసుకుని ట్యూబ్లో లెవెల్ బబుల్ని సెట్ చేసుకుని ఇన్స్ట్రుమెంట్ని ఎలా యూజ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని తర్వాత వీడియోలో మీరు లెవెలింగ్ అనేది ఎలా చేస్తాను అంటే, మనకు ఒక బెంచ్ మార్క్, ఒక ఏరియాలో బెంచ్ మార్క్ ఇచ్చి దాన్ని వేరే ఏరియాకి షిఫ్ట్ చేయాలంటే ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. అది కూడా సైట్లోనే. నేను నా వీడియోస్ అన్నీ కూడా సైట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోసే. సో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఎలా యూజ్ చేస్తారో ఇన్స్ట్రుమెంట్ని ఎలా ఫిక్స్ చేయాలో చూడవచ్చు. మామా ఎక్కడ దాకా రాదులే. సో మన ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే, నేను ఆటో లెవెల్ అంటాం. మనం ఆటో లెవెల్కి ట్రైపాడ్ స్టాండ్, మన ట్రైపాడ్ స్టాండ్ అంటే ప్రతిదానికి యూజ్ చేసేది. థియోడ్ లైట్కి యూజ్ చేసిన, డంపీ లెవెల్కి యూజ్ చేసిన, ఆటో లెవెల్కి యూజ్ చేసిన, కాంపస్ సర్వేకి యూజ్ చేసిన, దేనికన్నా కూడా సేమ్ ఇదే ట్రైపాడ్స్ ఉంటాయి. కాకపోతే మెయిన్ పార్ట్ ఏంటంటే ఇది. మనకు కొన్ని పార్ట్స్ వచ్చేటప్పుడు కొన్ని వాటికి డైరెక్ట్ స్క్రూ అనేది, ఐ మీన్ ఈ గ్రిప్ ఏదైతే ఉన్నదో దీన్ని లూజ్ చేసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ ఇలా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయింది కదా. బట్ కొన్ని వాటికి ఏంటంటే ఇక్కడే స్క్రూ టైప్స్ ఫిట్టింగ్ ఇచ్చేస్తాడు ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉన్నదో. సో ఈ పార్ట్లో మనకి ఆ స్క్రూ ఫిక్స్ చేయడానికి ఇస్తాడు. బట్ వీటికి ఏంటంటే ఈ టైప్ స్క్రూ ఇస్తాడు. ఆ స్క్రూ ఫిక్స్ చేసుకుంటాకి థ్రెడ్డింగ్ అనేది హోల్ ఇచ్చి థ్రెడ్డింగ్ ఇస్తాడు. సో దీన్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. ఫస్ట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రుమెంట్ మూవ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ మూవ్ అంటే ఇది కాదు, ఇలా. సో స్టాండ్ నుంచి బాగానే ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకుని కొంచెం సెంటర్, మనకు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే 3 ప్లేట్స్ కింద ఉంటాయి. ఐ మీన్ ఒకే ప్లేట్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కదా. కొద్దిగా ఏ పక్క నుంచి చూసినా సెంటర్లో ఉండేది చెక్ చేసుకుని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది లెవెలింగ్ చేయాలంటే లెవెల్ ట్యూబ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెవెల్ బల్బ్ కనిపిస్తుంది కదా. మీకు అక్కడ క్లారిటీ లేకపోతే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ మిర్రర్ కూడా ఇస్తాడు. సో దాంట్లో చూసుకోవచ్చు. నాకు కింద చూస్తుంటే బల్బులు కనిపిస్తుంది కానీ మీకు క్లారిటీ ఉన్నదో లేదో నాకు ఐడియా లేదు. మిర్రర్లో అయితే కొంచెం క్లారిటీ కనిపిస్తుంది, చూడండి. ఒక సర్కిల్ ఏదైతే ఉన్నదో దాని పక్కన ఉన్నది కదా, అది లెవెల్ బల్బు. ఫస్ట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత లెవెల్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఏదైనా త్రూ స్క్రూస్కి ఈ లెవెల్ చేస్తే యూజ్ చేసే స్క్రూస్ లెవెలింగ్ స్క్రూస్ అంటాం. ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఉండే 2 స్క్రూస్ అనేవి దానికి ప్యారలల్గా పెట్టుకుని, ఆ 2 సైడ్స్కి ఇన్స్ట్రుమెంట్ అనేది ప్యారలల్గా ఉన్న తర్వాత ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఒకటి క్లాక్ వైజ్ తిప్పుతుంటే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. సో ఒకటి యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతుంటే ఇంకోటి క్లాక్ వైజ్ తిప్పాలి. ఆ విధంగా రెండింటిని ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తే మనకు ఇది చూడండి, మనకు క్లారిటీ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక్క నిమిషం, ఆ రెండింటిని అలా మూవ్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ యొక్క వాటర్లో ఉన్న ఆ ఎయిర్ బబుల్ అనేది మనకు సెంటర్లోకి వస్తుంది. ఆ సెంటర్ సర్కిల్ ఏదైతే ఉన్నదో ఆ సర్కిల్లోకి రావాలి. సో వెయిట్ చేయండి, చేసి చూపిస్తా. సో అలా రొటేట్ చేసుకుంటే ఈ విధంగా ఎయిర్ బబుల్ ఏదైతే ఉన్నదో అది సెంటర్లోకి వస్తుంది, కొంచెం అటు ఇటుగా. సో కొంచెం అటు ఇటుగా వచ్చిందని మనం స్క్రూస్ అనేది ఒక స్క్రూ రొటేట్ చేస్తూ కరెక్ట్గా సెంటర్లో ఫిక్స్ చేసుకోవాలి. ఒక యాంగిల్లో వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇన్స్ట్రుమెంట్ అనేది టాప్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కొంచెం అటు ఇటు మూవ్ చేసుకుని రొటేట్ చేస్తే అది అప్పుడు కూడా సెంటర్లో ఉండాలి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ ఒక మిర్రర్ ఇస్తాడు. ఇప్పుడు రెండు ఒకే సెంటర్లో ఉన్నాయి చూడండి. అది చేంజ్ చేస్తున్నప్పుడు మటుకు మారుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా చేంజ్ చేసినా కూడా సేమ్ వచ్చింది. ఇలా సేమ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎప్పుడన్నా యాంగిల్స్ తీసుకోవాలన్నప్పుడు కూడా మైనర్ యాంగిల్స్ కానీ అలాంటివి ఈ డిగ్రీ స్కేల్ని యూజ్ చేస్తాం. దీంట్లో 0 నుంచి 360 వరకు ఉంటుంది. సో యాంగిల్స్ తీసుకోవాలన్నప్పుడు అది యూజ్ చేస్తాం. ఇది వచ్చేటప్పటికి మనకి ఐసైట్ని చూస్తానికే యూజ్ చేస్తాం. మన ఐసైట్ సెట్ చేసుకుంటాకి ఇక్కడ దీన్ని రొటేట్ చేస్తే ఎవ్రీ మ్యాన్కి ఒకే ఐసైట్ ఉండదు కదా. సో దీన్ని రొటేట్ చేసుకుంటే ఐసైట్ అనేది క్లియర్గా ఉండుద్ది.
దీన్ని ఆబ్జెక్ట్ పీస్ అంటాం. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని ఫస్ట్ ఫోకస్ చేసుకుని మనకు నార్మల్గా కాలేజెస్లో చెప్పేటప్పుడు ల్యాబ్స్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వైట్ పేపర్ పెట్టింది క్రాస్ హెయిర్ చెక్ చేసుకోండి అంటారు. ఆ విధంగా క్రాస్ హెయిర్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ దీన్ని సెట్ చేసుకుంటున్నాం. దీన్ని సెట్ చేసుకున్న తర్వాత కొంచెం క్లమ్జీగా కనిపించింది. ఆ క్లమ్జీగా కనిపించిన తర్వాత దీన్ని చెక్ చేసుకుంటే మనకి ఐసైట్ అనేది క్లియర్గా ఉండుద్ది. అది అయిపోయిన తర్వాత దీన్ని మనం రొటేట్ చేస్తే ఇచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్ట్రుమెంట్ అనేది లైట్గా మూవ్ అవుతుంది. ఓకే, అంటే యాంగిల్స్ తీసుకుంటున్నప్పుడు కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ని కరెక్ట్గా ఫోకస్ చేయాలనుకున్నప్పుడు లైట్గా మూవ్ చేయాలన్నప్పుడు కానీ దీన్ని రొటేట్ చేసి మూవ్ చేసుకోవచ్చు. మనం ఫాస్ట్గా తిప్పితే అది ఎక్కువ మూవ్ అవుతుంది, స్లోగా తిప్పితే స్లోగా మూవ్ అవుతుంది. లేదంటే మనం నార్మల్గా మూవ్ చేసుకోవాలంటే ఎక్కువ తిప్పాలన్నప్పుడు ఇది లైట్గా కొంచెం ఎక్కువ ఇన్సర్ట్ చేయాలి అనుకునేటప్పుడు యాంగిల్స్ని వాటిని దీన్ని రొటేట్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా వీటి గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే, మీకు ఏదైనా టాపిక్ గురించి డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా దీని గురించి తెలుసుకోవాలని ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ డోంట్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.